ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ను కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి వద్దా అని ప్రశ్నించారు. విద్యార్థుల అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే రద్దు జరిగిందో, మే 3వ తారీఖు జరిగినటువంటి పరీక్షలు రద్దు కావడాన్ని ఇది కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సెంట్రల్ లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఈ రోజు ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిలేషన్ తోటి వాళ్ళ అకాడమిక్ ఇయరే కొన్ని వారాలు, కొన్ని నెలలు పోస్ట్ పోనే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్లు అనేది గతంలో కూడా జరిగినాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో విషయాల మీద చర్చ చేసే ఈ బీజేపీ గవర్నమెంట్ పాలన మీద చిత్తశుద్ధి లేదు. పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, దేశంలో పురోగతి గురించి మాట్లాడతారు, కానీ బేసిక్ ఫండమెంటల్స్, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుని అవసరాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసే విధానంలో కూడా వెనుకబడిపోయారు బీజేపీ. డెఫినెట్ గా దీనికి బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో పెట్టి చదివించి డాక్టర్లను చేయాలనుకుని ఎంతో ఆశతో ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి పేపర్ లీక్ల వల్ల ఎంతో మంది భవిష్యత్ ఖరాబ్ అయింది. కాబట్టి ముందు సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇప్పుడు జరిగిన దానికి కూడా క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్ గా అత్యంత తొందరలో అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా, స్టూడెంట్స్ భవిష్యత్ ఖరాబ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం.